హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గుంటూరు కారం ఒక కలెక్షన్స్ మాట్లాడుకుందాం. ఇంతకీ సంక్రాంతి విన్నర్ ఎవరు? సంక్రాంతి విన్నర్ హనుమాన్ అని ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాడు. అంటే ఫస్ట్ డేనే మూవీ చూసి టాక్ చూసి హనుమాన్ బాగుంది అని రివ్యూ వేయడం ఓకే, బట్ వేరే సినిమా బాగోలేదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? కొద్దిగా ఆ సినిమాని ప్రజల్లోకి వెళ్ళనివ్వాలి. వాళ్ళు చెప్తారు ఆ సినిమా బాగుందా లేదా అని. అదేమీ లేదు. గుంటూరు కారం చూసినవాడు చూడని వాడు ప్రతి ఒక్కడు సినిమా బొచ్చులా ఉంది, సినిమా ఏం బాగలేదు, పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పారు, పిచ్చి పిచ్చి రివ్యూవర్స్ అందరూ ఇచ్చారు. ఎందుకు వీళ్ళు ఇలా చేశారో తెలుసా? ఎందుకంటే మహేష్ బాబు మీద ఉన్న గ్రడ్జ్ అనమాట అదంతా కూడా. ఇవన్నీ వేరే వాళ్ళు మహేష్ బాబుని తొక్కేయాలి, మహేష్ బాబు సినిమా ఆడకూడదు అని డబ్బులు ఇచ్చి ఇలా చేశారు. బట్ మూవీ ఎట్టకేలకి ఎన్ని చేసినప్పటికీ కూడా మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో. ఫ్యామిలీ మూవీ అని టాక్ అయితే వెళ్ళిపోయిందనమాట. ఎంత నెగిటివ్, ఎంత మిక్స్డ్ టాక్ ఇచ్చినా కానీ మూవీ కలెక్షన్స్ అయితే ఎక్కడా ఆగలేదు. 2 రోజుల్లోనే 127 కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది ఈ మూవీ అనమాట. నిజానికి ఒక మూవీకి ఇంతలా కలెక్షన్స్ రావడం అయితే సంక్రాంతి ఎఫెక్ట్ అనే చెప్పాలి. వరుసగా 3 రోజులు హాలిడే కావడంతో తెలుగు రాష్ట్రాలలో మామూలుగా సినిమా అంటే ఎంటర్టైన్మెంట్గా చూసి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనమాట. మీరు ఏమైనా చూసుకుంటే అన్ని థియేటర్స్లో ఫ్యామిలీస్ ఎక్కువగా బుకింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్యామిలీస్ కూడా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి వెళ్ళాల్సిన మూవీ ఏదైనా ఉందంటే అది గుంటూరు కారమే అని చెప్పాలి. హనుమాన్కి ఏంద్రా అంటే విఎఫ్ఎక్స్ కోసం ఒక చిన్న పిల్లలు చూసే మూవీ. అండ్ మూవీ టాక్ కూడా బాగుంది, అంత పాజిటివ్ టాక్ వచ్చింది. ఓకే, వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ ఉంది, అది ఓకే. బట్ ఆ మూవీ బాగుంది కదా అని ఆ మూవీతో కంపారిజన్ చేసి ఈ మూవీ బాగాలేదని చెప్పడం కరెక్ట్ కాదు. అందులోనూ మహేష్ బాబుని చూసి త్రివిక్రమ్ గారు డైరెక్షన్ రాలేదు, స్టోరీనే లేదు అంటున్నారు. స్టోరీ లేదంటారు మూవీలో. నిజానికి స్టోరీ ఏమీ లేదా, స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చూపించారు, మహేష్ బాబు పర్ఫార్మెన్స్ అంతా చూస్తాం అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీలోకి వచ్చేస్తారు, స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సేమ్ లైక్ సరిలేరు నీకెవరు ఆ టైప్లో మనకు తెలుస్తుంది మూవీ మొత్తం. బట్ మూవీలో సూపర్ స్టార్ని కామెడీ కోసం యూజ్ చేసి కొద్దిగా చేయడంతో మహేష్ బాబుని ఎప్పుడు ఫ్యామిలీ స్టార్తో చూసే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు. కాకపోతే సినిమా అయితే చాలా బాగుందన్నమాట. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన మూవీ. ఎవరి మాటలు నమ్మకండి. సినిమా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మహేష్ బాబు రేంజ్ ఏంటో మనకు అర్థమైపోయింది. ఒక రీజనల్ మూవీకి ఇంతలా కలెక్షన్స్ రావడం అంటే బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. అది ఎంత సాధ్యమైంది, అది ఎందుకురా అంటే సంక్రాంతి వల్ల. అందుకే అన్ని మూవీస్ సంక్రాంతిలో రిలీజ్ చేసుకోవాలని ప్రతి ఒక్క యాక్టర్ ట్రై చేస్తారు, ప్రతి ఒక్క డైరెక్టర్ ట్రై చేస్తారు, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ట్రై చేస్తారు. బట్ అందులో ఎన్నో ఒదుడుగులు అడుగు పెట్టి హనుమాన్ అయితే రిలీజ్ అయ్యింది. బట్ హనుమాన్ బాగుండేసరికి వేరే అది టాక్ కొత్తగా మహేష్ బాబు మూవీ మీద ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మహేష్ బాబు కూడా కొట్టేశారనమాట ఈ మూవీ తోటి. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు టాక్.